కొన్నిసార్లు పరిస్థితులు మన చెయ్యి దాటిపోతూ ఉన్నాయి అన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిల్లో కూడా దేవునికి విజయం ఇస్తాడు. పరిస్థితులు నీ చెయ్యి దాటి వెళ్తూ ఉన్నాయని నీకు అనిపించినా సరే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దయచేసి ఒక విషయము, మరి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయానికి రావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క 27వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక గొప్ప తుఫాను గురించి నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. ఆ యొక్క పరిస్థితులు జరగక మునుపే అపోస్తులైన పౌలు ఆ యొక్క ఓడ కెప్టెన్ గారికి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దయచేసి ఆ యొక్క మాటను చదువుకుందాం. 10వ వచనం చదువుదాం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. ఎటువంటి పరిస్థితి అండి? ఇక చేతులు దాటిపోయింది. ఇక వారికి మేము బ్రతుకుదామన్న ఆశ లేదు. అనేక దేశాలలో పరిస్థితి ఇలాగే ఉంది. బహుశా మన దేశంలో కూడా కొన్ని చోట్ల ఈ పరిస్థితే ఉంది. ఇక మనుషుల చేతుల్లో లేదు. మేము బ్రతుకుతామన్న ఆశ చాలామందికి లేదు. పౌలు అంటూ ఉన్నాడు, ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా ఇక ప్రాణములతో బ్రతుకుతామన్న ఆశ వారికి లేదు. కానీ చూడండి ఏమంటూ ఉన్నాడు అపోస్తులైన పౌలు. 21వ వచనం కంటిన్యూ చేస్తూ ఉన్నాను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. చేతులెత్తి ఆమేన్ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా అందరూ చెప్పండి. మాలో ఎవరికి హాని కలగదు. ఆమేన్. పౌలు అంటూ ఉన్నాడు, అయ్యలారా, నా మాట వినంటే బాగుండేది కదా, అయినా సరే మీరు కంగారు పడవద్దండి. ఈ పరిస్థితిలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ పరిస్థితిలో కూడా మన ప్రాణములకు హాని కలగకుండా దేవుడు సంరక్షిస్తాడు.